హాయ్ హలో. ఇవాళ నేను మీకు జొన్నలతోటి అట్లు ఎలా పోసుకోవాలో చూపిస్తానండి. బియ్యం అస్సలు వాడము, కేవలం జొన్నలు మినపప్పు ఉపయోగించే ఎలా చేసుకోవాలో చూపిస్తాను. జొన్నల్ని 3 గ్లాసులు తీసుకోండి, పచ్చ జొన్నలండి. తర్వాత మినపప్పుని 1.5 గ్లాస్ తీసుకోండి. ఈ రెండింటిని బాగా నాననివ్వండి, ఒక 5-6 గంటల పాటు నానాలండి. ఈ రెండింటిని ఇలా నానబెట్టుకొని మధ్యాహ్నం టైంలో నానబెట్టుకుంటే ఈవినింగ్ మిక్సీకి వేసుకోవచ్చు. మిక్సీకి వేసుకునేటప్పుడు ఒక 1/2 గ్లాసు అటుకులు ఉంటాయి కదండి, లావు అటుకులు, అవి కడిగేసుకొని నీళ్లు పోసి పక్కన పెట్టుకోండి. తర్వాత ఈ జొన్నల్ని బాగా కడిగేసుకోండి, ఒక 4-5 వంపులు కడిగేసుకొని పక్కన పెట్టుకోండి. తర్వాత మనం మినప్పప్పును కూడా అదే విధంగా బాగా కడిగేసుకుందాం, ఒక 4-5 సార్లు కడిగేసుకొని ఇప్పుడు ఈ మినప్పప్పు జొన్నలు రెంటిని కలిపేసుకొని ఒక పెద్ద గిన్నెలో పెట్టేసుకొని కలుపుకోండి. ఇప్పుడు వీటిని మనం మిక్సీకి వేసుకుందాము. ఈ మిక్సీకి వేసుకునేటప్పుడు నీళ్లు మరీ ఎక్కువ పోసుకోవద్దండి, మొయినంగా పోసుకోండి. వీటితో పాటు నానబెట్టుకున్న అటుకులు కూడా కొంచెం వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని మిక్సీకి వేసుకుందాం. చూడండి, ఇలా లైట్గా బరకున్నా పర్వాలేదండి, ఇబ్బంది ఉండదు. ఇప్పుడు దీన్ని వేరే గిన్నెలోకి తీసేసుకుందాము. అలాగే మిగిలినవి కూడా వేసేసుకొని మిగిలిన అటుకులు కూడా వేసి మిక్సీకి వేసుకుందాము. ఇలా చేసుకున్నాక దీన్ని కూడా ఆ గిన్నెలోకి తీసేసుకుందాము. తీసుకొని ఈవినింగ్ టైంలో మిక్సీకి వేసుకుంటాం కదా, ఈ గిన్నెలో ఇలాగా పక్కన పెట్టుకుందాం. దీనిపైన పెట్టేటువంటి మూత ఏదైతే ఉంటుందో కొంచెం ఎత్తుది, దాన్ని బోర్లా వేస్తే కనుక పిండి బాగా పొంగిద్దండి. అలా కాకుండా ఇలా వేస్తే పిండి తక్కువ పొంగుతుంది. సో మనం బోర్లా వేసుకుందాము, బాగా పొంగిద్ది. మీకు మార్నింగ్ చూపిస్తాను ఇది ఎలా పొంగిందో. చూడండి, మార్నింగ్కి ఇలా పొంగిందండి. ఇప్పుడు దీన్ని బాగా కలిపేసుకొని సపరేట్గా మనం అట్లు పోసుకోవటానికి సపరేట్గా కొంచెం తీసుకొని అందులో ఉప్పు వేసుకొని పల్చటట్లండి, చాలా క్రిస్పీగా వస్తాయి, చాలా టేస్ట్ ఉంటాయి. బియ్యం అని వాడలేదు కదండి, ప్రతి ఒక్కరికి మంచిదండి. షుగర్ పేషెంట్స్కి అయితే ఇంకా మంచిది. ఒకసారి ట్రై చేయండి. ఇలా పోసుకొని చక్కగా మనం నార్మల్గా ఎట్లయితే దోశలు వేసుకుంటే అలా వేసుకోవచ్చు. చూడండి, కలర్ కూడా ఎంత బాగా వస్తుందో. అటుకులు వేసాం కదా, దానివల్ల ఈ కలరు, ఈ సాఫ్ట్నెస్ కూడా వస్తుందండి. ఇలా వేసుకుంటే చాలా బాగుంటాయి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇదే కొలతలతోటి ఇలానే మీరే అంటారు చాలా బాగున్నాయని. చూడండి, కలర్ కానీ షైన్ కానీ ఎంత బాగుంటుందో దోశ అసలుకి ఇలా వస్తాయండి. దీన్ని చక్కగా పల్లీ చట్నీతో నంచుకొని తింటే అమోఘం అండి, చాలా టేస్ట్ ఉంటుంది, ఆరోగ్యానికి ఆరోగ్యం. ఇప్పుడు ఇదే పిండితోటి, ఇందులో సోడా ఉప్పు కానీ ఏమైనా అవసరం లేదండి, ఇదే పిండితోటి మనం మెత్తగా ఊతప్పంలాగా వేసుకోవచ్చండి. అలా వేసుకుంటే చూసారా హోల్స్గా ఎలా వస్తుందో దోశ కూడా. అలా వేసుకొని పైన మనం కొత్తిమీర, జీలకర్ర, ఉల్లిపాయలు వేసుకొని మూత పెట్టాలండి. మూత పెడితే బాగా మగ్గుతుందండి. మగ్గిన దీన్ని ఇలానే తీసుకొని కూడా తినొచ్చు, కాకపోతే కొంచెం